సో గైస్ ఇదే గ్యాంగ్టాక్ रेललाइन बनाते को बहुत ही మేము रेल लाइन బయలుదేరాము అంటే న్యూ జల్పాయిగూడి స్టేషన్కి బయలుదేరాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత కొండలు, ఎంత ఇల్లు, ఎంత అందంగా ఉంది ప్రకృతి. ఇంకా మేము పోతూనే ఉన్నాము. ఇక్కడ ఒకటి నది కనిపిస్తుంది, మీకు చూపిస్తాను. కనిపిస్తే జంగలు, ఎంత కొండల పైన, మొత్తం కొండల పైననే గ్యాంగ్టాక్, సిక్కిం అన్నీ గ్యాంగ్టాక్ కొండ పైననే. మీరు కూడా ఎప్పుడైనా పోవాలని అనుకుంటే మీరు కూడా పోయి రండి. మాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇదగండి ఇంత బండి వస్తుంది చూడండి, రోడ్ అస్సలు బాగాలేదు. అవి చెప్పిన కదా నది కనిపిస్తే మీకు చూపిస్తాను. అగో చూడండి నది, నీళ్ళు కొన్ని ఉన్నాయి, కొన్ని ప్లేస్లో చాలా ఉన్నాయి నీళ్ళు. అయితే మేమైతే బాగానే పోయాము, బాగానే తిరిగాము, బాగానే ఎంజాయ్ చేసుకున్నాము. ఇంకా నాకు ఒకటి బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చింది. అంటే మేము జనవరి టైంలో పోయాము కదా, అయితే నేను అక్కడ తిరిగి వచ్చిన తర్వాత నాకు మస్తు హెల్త్ పాడైంది. ఇవి రోడ్ కట్టినకి, ఎందుకంటే ఇక్కడ రోడ్డు కింద పడిపోయింది. కింద పడిపోతే మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అందరూ, దానికోసమే అవి పెట్టుకున్నారు ఆడ. మీరు ఎప్పుడైనా పోతే అక్కడ చూడండి, ఇంత నీళ్ళు చెప్పినా కొన్ని ప్లేస్లో కొంచెం నీళ్ళు, కొన్ని ప్లేస్లో చాలా నీళ్ళు జరుగుతున్నాయి. ఇది నది పేరు నాకు గుర్తులేదు, ఏదో నది అన్నారు, నాకు గుర్తులేదు అస్సలు నది ఏంటో. అయితే మేము ఎంజాయ్ పోతున్నాము. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ ఏదో ఇష్టం ఉంటే అది చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల నేను కొంచెం ముందుకి పోవాలనుకుంటున్నాను. చూడండి ఎన్ని జంగలు, ఎన్ని నది. నాకు అయితే చాలా దిగుతాం అనుకున్నా ఒకసారి, కానీ మాకు ట్రైన్ టైం అయిపోయింది కాబట్టి మేము ఆగలేదు, అట్లనే పోతూనే ఉన్నాము. ముందు మేము చూడండి ఇక్కడ రోడ్డు చూపిస్తాను. పడిపోయినాయి, వర్షం పడ్డాయి కదా, అందుకే పడిపోయినాయి. అంటే కింద జారిపోయినాయి ఈ రోడ్లు, అందులో కొంచెం మెల్లగా పోతుంది అక్కడ. నాకైతే చాలా ఇష్టం, కానీ నాకు పూర్తిగా అయింది. మీరు కూడా ఇలాంటి ట్రిప్ పోవచ్చు, చాలా అడ్వెంచర్గా ఉంటుంది, మంచిగా ఉంటాయి. మేమైతే చాలా మంచిగానే చూసుకుని వచ్చామండి.